హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై రాజమండ్రి ప్రత్యేక కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమావేశాలకు హాజరయ్యేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో బెయిల్పై తీర్పును ఈ నెల 17న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెల్లడించనున్నారు. మరోవైపు సాక్షులను బెదిరించిన కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు A2గా ఉన్న అతని సతీమణి కోర్టుకు హాజరయ్యారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫున ప్రత్యేక PP ఉప్పాళ్ల సుబ్బారావు కోర్టులో వాదించారు. గతంలో బెయిల్పై ఉన్న సమయంలోనే సాక్షులను బెదిరించారని, ఆ కారణంగానే సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇవాళ 3 సాక్షుల విచారణ కొనసాగగా మరో 3 సాక్షులను రేపు విచారించనున్నారు. సుబ్రహ్మణ్యం దళిత యువకుడు హత్య కేసులో అనంతబాబు భార్య ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారు. ఈరోజు అనంతబాబుని సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. అనంతబాబు గారి భార్య బెయిల్ మీద ఉంది కాబట్టి బయట నుంచి వచ్చారు. ఈరోజు 3 సాక్షులను విచారించారు. మొత్తం ఇప్పటికీ 14 మంది సాక్షులను విచారణ జరిగినాయి. మొత్తం 87 మంది సాక్షులు ఉన్నారు. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 నాటికి ప్రాసిక్యూషన్ తరఫున, పోలీసు వారి తరఫున సాక్ష్యాలని పూర్తిగా కంప్లీట్ చేయాలి. కాబట్టి అంతేకాకుండా అనంతబాబు బెయిల్ అప్లికేషన్ కూడా వేశాడు. దాంట్లో ఏంటంటే సాక్షులను ప్రభావితం చేశాడు, అంతేకాకుండా ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చాడు, బెదిరించాడు. దాని మీద కూడా కేసు నమోదై ఛార్జ్షీట్ కూడా వేశారు. కాబట్టి మళ్ళా బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని చెప్పేసి మా తరపున ఆర్గ్యుమెంట్ చెప్పాము. వాళ్ళ తరపునేమో శాసన మండలికి వెళ్ళాలి కాబట్టి అక్కడ ట్రైబల్ యొక్క సమస్యలని ప్రస్తావించాలి. కాబట్టి నాకు మధ్యస్థ బెయిల్ ఇవ్వండి అని వాళ్ళు కోరారు. దాని మీద ఈ నెల 17వ తారీఖున ఆదేశాలు ఇస్తా అని చెప్పేసి 17వ తారీఖు వేశారు.